ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారన్న తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా ఏడుపుగొట్టు వీడియోకి అయితే స్వాగతం కొత్త డ్రామా అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతుండు ఈ డ్రామాని అయితే జస్ట్ 3 days మాత్రమే అని మనకైతే ఒక హింట్ ఇచ్చిండు మీకు కూడా క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు స్కిప్ చేసుకుంటే వీడియోని చూస్తున్నారు మళ్ళీ నేను ఏం చెప్పినో మీకు తెలియక మళ్ళీ వచ్చి కామెంట్స్ చేస్తున్నారు అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వస్తే మాత్రం ఫస్ట్ అయితే లతని ఇంట్రోలో అయితే పెట్టండి ఫస్ట్ ఒక 30 seconds వరకు లతనైతే పెట్టిండు అనమాట బాబుని ఎత్తుకొని వీడియో అయితే స్టార్ట్ చేసిండు ఏమన్నాడు లతనైతే డిశ్చార్జ్ చేసిరు లతని తీసుకురావాలి గంటన్నరలో తీసుకురావాలి అని అన్నాడు వెంటనే వీడియోలో చూపించిండు అరే గంటన్నరలో వస్తుంది కదా వచ్చేటప్పుడు హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేది ఇంకా లత ప్రెగ్నెన్సీ తోటి ఉంది కాబట్టి ఆ ఫైల్ అన్ని స్కానింగ్స్ కానీ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది నేమ్ ఉంటుంది డేట్ ఉంటుంది ప్రతిదీ ఉంటుంది ఫైల్లో నిజంగా ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే హాస్పిటల్ నీకు వీడియో తీయడానికి కుదరలేదు అనుకో ఒకవేళ మీ అన్న లేడు కాబట్టి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి నీకు ఇబ్బంది అయింది నీకు వీడియో తీయడానికి కుదరలే ఇంటికి వచ్చినాక ఒకవేళ అది నిజమై ఉంటే ఫైల్ మొత్తం వీడియో తీసి పెట్టచ్చు కదా ఎందుకు వీడియో తీయమని అంటున్నానంటే అబద్ధ వీడియోస్ చేస్తాడు ఫేక్ వీడియోస్ చేస్తాడు అని మేము అందరం అంటున్నప్పుడు నువ్వు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా నిజంగానే లత ప్రెగ్నెంట్ ఇక మరి ఇట్లా జరిగింది మా లతకి పరిస్థితి ఇట్లా ఉంది మా అన్నకు నిజంగానే అట్లా జరిగింది పిచ్చెక్కింది ఈ హాస్పిటల్ ఉన్నాడు మా ఇల్లు కూడా పోయింది ఇల్లు కాల్ చేస్తున్నా నీ సబ్స్క్రైబర్స్ నువ్వు చెప్పుకోవచ్చు కదరా ఆ ఫేక్ వీడియోస్ మీరు నమ్మకండి ఫ్రెండ్స్ ఇగో ఇదిగోండి ప్రూఫ్ వేస్ట్లలో నేను చూస్తున్నా మా అన్నకు నిజంగా జరగలేదు అంటున్నారు ఇగో జరిగింది ఇగో ఇది హాస్పిటల్ రిపోర్ట్ ఇగో లతకి ఇట్లా జరగలేదు అంటున్నారు వీడియోస్లలో చెప్తున్నారు ఇగో లతకి ఇలా జరిగింది నిజంగానే లతకు 3 ఉన్నారు 4 ఉన్నారు ఒకవేళ అది నిజమై ఉంటే అవన్నీ ఒకవేళ నిజమై ఉంటే ఖచ్చితంగా నువ్వు వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాయి వీడియోస్లో మెన్షన్ చేస్తలేవంటేనే మాకు అర్థమైంది అది ఫేక్ వీడియో అని కనీసం నీ సబ్స్క్రైబర్స్ కన్నా ఒక క్లారిటీ ఇవ్వరా ఫ్రెండ్స్ వేరేటోళ్ళ మాటలు నమ్మకండి నేను చేసేటి అన్ని నిజమే నా మీద నమ్మకం ఉంచండి అని ఒక్క మాట ఎందుకు చెప్తలేవురా సబ్స్క్రైబర్స్కి చేసుకోరు గొర్రెలు మీరు నేను చేసే వీడియోస్ మాత్రమే చూడరు మీకు ఏం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను చేసేది ఫేక్ కంటెంటే అని డైరెక్ట్గా ఒప్పుకుంటున్నావు ఒప్పుకోవడం ఏంద్రా వీడియోస్లలో నువ్వు డైరెక్ట్గా చెప్తున్నావు నా వల్ల జరిగింది నేనే ఇలా చేసిన నేనే కావాలని చేసి ఏడుస్తున్నట్టుంది అని అంటున్నావు కదా అన్ని నిజమే ఒప్పేసుకుంటున్నావు నీకు నువ్వు అన్ని నిజమే ఒప్పుకుంటున్నావు కానీ కొన్ని గొర్రెలు అయితే ఒప్పుకుంటలేవు హాస్పిటల్ వెళ్ళినావు లతను తీసుకొని వచ్చినావు అంతవరకు బాగానే ఉంది ఏం చేస్తున్నావు పాలు తాగిస్తున్నావా నీళ్ళు తాగిస్తున్నావా ఎట్లాగో కెమెరా స్టాండ్కి పెట్టడం అలవాటే కదా కెమెరా స్టాండ్కి పెట్టి ఇక నీ పని నువ్వు చేసుకుంటే కూడా అందరు చూస్తారు కదా అది కూడా ఒక ప్రూఫే కదరా నీకు ఇప్పుడు కూడా ఆ రాత్రి కూడా లత ఇంటికి వచ్చినప్పుడు కూడా నీకు వీడియో తీయడానికి కుదరలేదు స్టాండ్కి ఫోన్ పెట్టి వీడియో తీయడం కూడా నీకు కుదరలేదు అని అనుకుందాము మరి పిల్లలు ఎక్కడ పడుకుంటారా ఒక లత మందమే ఒక బెడ్షీట్ వేసి ఒక మెత్తేసి పడుకోబెట్టి నువ్వు కూర్చుండి వీడియో చేస్తున్నావు అంటే అది కావాలని వీడియో చేస్తున్నట్టు అది అర్ధరాత్రి కావాలని లతని నిద్ర నుంచి లేపి వీడియో చేస్తుండు మెయిన్గా మన బాధ ఏంటి అంటే ఏదో ఒక రకంగా వీడియో అయితే కావాలి లత అయితే నిద్రపోతే ఏంది ఏం చేసుకుంటేంది నేనైతే ఏడవాలి ఏడుపు కొట్ట వీడియో వేయాలి అన్నట్టుగా ఏడుస్తుండు ఆడదాని లెక్క ఎప్పుడు ఆడదాని లెక్కనే ఏడుస్తున్నావురా ఏడిస్తే ఒకవేళ మీ లత ఏడవాలి అయ్యో ఈ పరిస్థితికి ఇట్లా వచ్చింది మనకి ఈ బాధ ఉంది మీ అన్నకి ఇట్లా అయింది పిల్లలు ఆగమవుతున్నారు ఈ పిల్లలు ఎట్లుంటారో ఏమో ఏడుస్తున్నారు వాళ్ళకి ఎట్లా అని కొంచెం లత తల్లి బాధపడుతుంది కానీ ఏమున్నా ఆడదాని లెక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా నాకైతే ఇదే పిచ్చిలేదు నువ్వు ఏడవకురా దాన్ని ఏడవమనరా నువ్వు అస్సలే ఏడవకురా నువ్వు ఏడితే మేము చూడలేకపోతున్నాము అదేమన్నంటే కళ్ళకు జన్మం అంతా రుద్దుకొని అది కూడా బాగానే ఏడుస్తుంది ఈ మధ్య బాగానే యాక్టింగ్ నేర్చుకుంది అంతమందమే బెడ్షీట్లు వేసినావు పిల్లలు ఎక్కడ పడుకుంటారు నువ్వు ఎక్కడ పడుకుంటావురా అక్కడ కొంచెం మందమే ఉంది ప్లేసు అంటే అది వీడియో కోసం అక్కడ పిల్లలు పడుకునే ప్లేస్ వేరే దగ్గర ఉంది అక్కడ పిల్లల్ని పడుకోబెట్టి అర్ధరాత్రి వీళ్ళు పక్కకు వచ్చి వీడియో తీస్తున్నారు అన్నమాట ఇది సంగతి అది ఇప్పుడు అర్ధరాత్రి నీళ్ళు చల్లగా ఉంటాయి తాగమంటే ఎట్లా తాగాం కదా అక్కడ కూడా ఆమె అదే పని చేసింది సలీళ్ళు తాగమంటాడు దరిద్రుడు వీడియో కోసం అని ఆ సలీళ్ళు తాగకుండా పక్కనే పెడుతుంది తాగా అంటుంది మళ్ళీ ఏమంటుండి వీడు చూసిరా కొంచెం కూడా తాగుతలేదు ఇట్లనే చేస్తుంది చెప్పినట్టు వింటలేదు ఇట్లా చేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని అంటున్నావు ఒక్కోసారి ఏమో నీ వల్లనే పరిస్థితి వచ్చింది అంటున్నావు ఒకసారి ఏమో లత తినకపోవడం వల్ల పరిస్థితి వచ్చింది అంటున్నావు వీడియోలు ఎందుకు క్లారిటీ ఇస్తలేవురా నువ్వు ఇట్లనే తినకపోతే తాగకపోతే ఇంకో 2-3 రోజులు పడుతుంది అని అంటున్నావు అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమని చెప్తుందంటే ఇంకో 2-3 రోజులు వీడియో పెడతా ఇంకో 2-3 రోజుల దాకా ఈ వీడియోని ఇట్లనే సాగదీస్తా మీకు క్లారిటీ ఇట్లాంటి వీడియోసే చేస్తా ఇంకో 2-3 రోజుల దాకా అని వాడు ఇండైరెక్ట్గా మనకి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసిండు అనమాట
లత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, లత పరిస్థితి దారుణంగా ఉంది. ఏంద్రా మాటలేంద్రా, అన్ని సింపతి మాటలే, అన్ని సింపతి మాటలన్నీ ఒక దగ్గర కలిపితే ఎట్లుంటుంది సెంటెన్స్. వీడు అట్లా కలుపుతున్నాను అనమాట. లత పరిస్థితి ఘోరంగా ఉంది, నేను చేసిన మిస్టేక్ వల్ల లతకి ఇట్లా అవుతుంది అని అనుకోలే, నేను చేసిన ఇంత చిన్న పడేగలే ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకోలే, హాస్పిటల్కి వెళ్ళి అంత సీరియస్ అవుతుంది అని అనుకోలే. హాస్పిటల్లో కూడా లత చాలా అనుభవించింది. చేతులకి అన్ని సూదులు గుచ్చుకొని చేతులన్నీ నొప్పి పెడుతున్నాయి. ఏంద్రా మాటలేంది, క్లియర్గా చెప్పురా లత ప్రెగ్నెన్సీ ఉందా లేదా, అది క్లియర్ చేస్తే అయిపోతుంది. లేకపోతే నేను ఇట్లా చేసిన, లేకపోతే నేనే ఊకేసిన, నేనే గచ్చు మీద నూనె వారవసి పడవసిన, లేకపోతే నేను ఏదైనా తినిపించిన ప్రెగ్నెన్సీ పోవాలని, లేకపోతే నేనే టాబ్లెట్ వేసిన ప్రెగ్నెన్సీ పోవాలని, లేకపోతే లతకు ఫీవర్ వచ్చింది అనుకోకుండా ఈ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది. ఏదో ఒకటి చెప్పురా దరిద్రుడా, ఏం చెప్తలేవురా చెప్పు, కనీసం చెప్పురా, ఇట్లనే నాకు క్లియర్గా చెప్పు. లతకు ఫీవర్ రావడం వల్ల నేను ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వడం వల్ల లతకు అబార్షన్ అయింది, లేకపోతే 3 పిల్లలు కడుపులో ఉండడం వల్ల లతకు బ్లడ్ సర్క్యులేషన్ కాక లతకి చాలా ఇబ్బంది అయింది, హాస్పిటల్కి అందుకే తీసుకెళ్ళినాం. లేకపోతే ఏం చెప్పకుండా వీడియో మొత్తం సాగదీస్తున్నావు, ఏం పుట్టిందిరా రోగం? యూట్యూబ్ మొత్తంలో నువ్వు ఒక్కని వేరే, ఇంత ఘోరంగా ఇంత డేంజర్గానే ఉన్నావు. యూట్యూబ్ పట్టిన శనిగాడు నువ్వు ఒక్కడివి తప్ప ఈ యూట్యూబ్ మొత్తంలో ఎక్కడ చూడరా, ఏ లాంగ్వేజ్లో చూసినా కానీ నీలాంటి ఒక్కడు కూడా లేరురా. నిద్రకు మొక్కపడ పెన్ల మీదనే వీడియోస్ చేస్తున్నావు, పిల్లల మీద వీడియోస్ చేస్తున్నావు, అన్న మీద వీడియోస్ చేస్తున్నావు, డబ్బుల కోసం ఇంకెంతైనా దిగజారుతావు. లాస్ట్కి అయితే డబ్బుల కోసం లతను కూడా వదిలేస్తావు, పిల్లల్ని కూడా వదిలేస్తావు. సింపతి కోసం నువ్వు ఏదైనా చేస్తావు రా. డబ్బులు చేతికి రాగానే తల్లిదండ్రులని వదిలేసుకొని వచ్చి సొంత ఇల్లు కట్టుకొని నీ సొంతంగా పెళ్లి చేసుకొని నీ సందాలు నువ్వు ఉంటున్నావు. ఇంకా కొన్ని ఎక్కువ డబ్బులు కనిపిస్తే ఏం చేస్తావు రా, లతను వదిలేస్తావా కర్రగా ఉందని? ఏదో అట్లా వీడియోల కోసం లతను అట్లా చేస్తాడు, ఇట్లా మేకప్ వేసిన, ఇట్లా జడలు వేపించిన, ఈ పన్ను పెట్టించిన, ఈ పూలు పెట్టించిన, ఈ చీర కొన్నా అని. అదంతా అబద్ధం. వీడియో వెనుక వాళ్ళ కథ వేరే ఉంటుంది. అవన్నీ వీడియోల వరకే. వీడు ఇంత అందంగా ఉన్నా కానీ, ఈ లతకు ఇంత కర్రెగా ఉన్నా కానీ వాడు ఎంత మంచిగా చూసుకుంటాడు వాళ్ళ భార్యని అని మనం అనుకోవాలని వాడు ఆ వీడియో ముందుకు వచ్చి ఆ నటన చేస్తాడు. వాడు వీడియోస్ కోసం ఏదైనా చేస్తాడు. నేను తెల్లగా ఉన్నా, నేను మంచిగా ఆమెను కర్రెగా ఉన్నామని పిచ్చుకున్నామని పెళ్లి చేసుకుంటే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అయోగ్యం ఎందుకు ఇట్లుంది కానీ ఎందుకు అంత మంచిగా ఉన్నాడు అని జనాలు ఎక్కువ మంది చూస్తారు. లతను ఇంకా అందంగా తయారు చేయాలి, ఇంకా తెల్లగా చేయాలి, ఇంక ఇట్లా చేయాలి, అట్లా చేయాలని వాడు ముందే అన్న గెస్ చేసుకుని వీడియోస్ కోసం మాత్రం లతను పెళ్లి చేసుకున్నాడు. ఇదైతే క్లియర్. ఇక లతనేమో డబ్బు కోసం వీడిని పెళ్లి చేసుకుంది. డబ్బు కోసమే వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసి ఒక దగ్గర ఉంటున్నాడు. మరి ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక ఇంకెక్కువ డబ్బులు వస్తే భారీగా ఉంచుకుంటాడా వదిలేస్తాడా అనే ఆలోచన మాత్రం లతకి రాలే. ఎందుకంటే లతకి కూడా డబ్బు మైకం ఎక్కువ ఉంది కాబట్టి అసలు చిన్న ఆలోచన కూడా రాదు. పిల్లల గురించి రాదు, ఆమె గురించి రాదు. ఇది సంగతి. మెయిన్ పాయింట్ అయితే ఇది. నాకైతే అర్థమైంది ఇదే ఫ్రెండ్స్. మీరు ఎవరు ఏమనుకున్నా నేనైతే ఇదే నిజము. మీకు కూడా ఏమనిపించిందో, నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటున్నారా ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఇటు లతను చూసుకోవాలి, అటు పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ నుంచి అన్నని తీసుకురావాలి, ఇంకా చాలా ఘోరంగా ఉంది ఇంట్లో పరిస్థితి అయితే అని అంటున్నావు. ఇంకేమంటున్నావు, మా లతది చాలా గొప్ప మనసు అని అంటున్నావు కదరా. అవురా, నిజమే, ఇదైతే ఒప్పుకున్నావురా. లతది చాలా గొప్ప మనసు. ఎందుకంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ చేస్తుంది, ఏదంటే అదే యాక్టింగ్ చేస్తుంది, నువ్వు ఏ రాత్రి లేపినా వీడియోలు చేస్తుంది, నువ్వు ఏడవమంటే ఏడుస్తుంది, నవ్వమంటే నవ్వుతుంది. చలికాలం కదా, వాటర్ అయితే చల్లగా ఉంటాయి, ఆ రాత్రి కూడా నీళ్లు తాగుతుంది. కాబట్టి నీకు లత చాలా గొప్పగానే కనిపిస్తుంది. వల్ల ఏం జరగలేదు అని అంటుంది లతకు మనసు గొప్పది అంటున్నావు, కానీ అట్లా కాదు గొప్పది. నీకు వీడియోస్కి సపోర్ట్ చేస్తుంది కదా, ఏ రాత్రి అంటే ఆ రాత్రి వీడియోస్ చేస్తుంది కదా, అట్లా గొప్పది మీ లత. చూసే జనాలకి కొంచెం కూడా క్లారిటీ లేదు. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని వీడియో చూస్తే మాత్రం వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. ఇంకొక మాట కూడా నోట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాం మేము, పిల్లల్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాం ఇంట్లో. కానీ లతకి ఇలా జరగగానే పరిస్థితి ఘోరంగా ఉంది అని మనం మళ్ళీ ఎక్కడ అయ్యో మొన్ననే కదరా మీ అన్నకు అట్లా అయిందని బాగా ఏడ్చుకుంటే వీడియో చేసినాం, ఇంతలోపే ఆరోగ్యంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అని అంటున్నాం అని మనం ఎక్కడ క్వశ్చన్ చేస్తాము అని వాడు మళ్ళీ తర్వాత ఏమంటాడు అనిపెట్టేసి ఏమంటుండు, మొన్నటి వరకు అన్నకు కూడా అట్లుండే పరిస్థితి, మళ్ళీ లతకి ఇప్పుడు ఇట్లుంది అని మళ్ళీ అంటుండు. మెంటాలిటీ చూడరు ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది అయితే అది నిజమే అంటారు. మరి వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తుందో, వాళ్ళకి ఎట్లా నిజం అనిపిస్తుందో, ఏ రకంగా చూసినా నిజం అనిపిస్తుందో కొంచెం మీరు కూడా కామెంట్లో క్లియర్గా చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం. అదే రకంగా నిజం అనేది మీరు కొంచెం క్లియర్ చేయండి కామెంట్లలో. అయితే లాస్ట్లో అయితే ఫుల్ ఏడుస్తుండు. ఇంకా లాస్ట్కి ఏమంటుండు ఫ్రెండ్స్, మా ప్రతి ఎమోషన్ని మీతో షేర్ చేసుకుంటాము, అందుకే ఈ వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాం అంటుండు. అమ్మ వేస్ట్ గాడు ప్రతి వీడియోలో ఈ దరిద్రపు గాడు అదే మాట అంటాడు తెలుసా ఫ్రెండ్స్. ప్రతి వీడియో మీరు గమనించారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మాట అనందే వీడియో ఎండి అయ్యాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా కాదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లతకైతే ప్రెగ్నెన్సీ లేదు ఫ్రెండ్స్. ఆమె పడుకొని కూర్చుంటున్నప్పుడే ఈజీగా తెలిసిపోతుంది. 6 నెలల ప్రెగ్నెంట్, కడుపులో ముగ్గురు ఉన్నారంటే కడుపు అంతే ఉంటుందా ఫ్రెండ్స్, చిన్నగానే ఉంటుందా? ఆమె ఇట్లా పడుకొని ఇట్లా కూర్చోగలుగుతుంది.
ఉంది, అంటే ప్రెగ్నెన్సీ లేదు, అదంతా అబద్ధము. అదేదో వీడియో కోసం అట్లా రాత్రులు పక్కకు తీసుకొచ్చి ఆమె మందం బెడ్షీట్లు వేసుకొని పిల్లలు వేరే ప్లేస్లో పడుకోబెట్టి అక్కడ ఏడ్చుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటూ అర్ధరాత్రి మెల్లగా మాట్లాడుకుంటూ వీడియో చేసిండు. ఇది కూడా ఒక క్లారిటీ. లతను మాత్రం యూట్యూబ్లో కొంచెం సక్సెస్ కావాలి, కొంచెం పేరు రావాలి అని ఆ కర్ర ఉన్న ఆమెనే పెళ్లి చేసుకుందామని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. లత వన్ డబ్బు కాసేపడి లత పెళ్లి చేసుకుంది. వీడేమో యూట్యూబ్లో జనాలందరేమో నన్నే చూడాలి, ఈమెకి ఇట్లుంది, ఈయనకి ఇట్లున్నాడు ఏంది అని జనాలు తొందరగా అట్రాక్ట్ కావాలని వాడు దీన్ని పెళ్లి చేసుకున్నాడు. వీడికైతే ఒక క్లారిటీ ఫ్రెండ్స్, అవన్నీ అబద్ధమే, అదంతా అబద్ధమే. వాడు నెక్స్ట్ వీడియో ఏం చేస్తాడో గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.